పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. ఓం నమో వెంకటేశాయ. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం. పరమాత్ముడు శ్రీ వెంకటేశ్వరుడు భాగ్యనగర శ్రీనివాసుడై తన భక్తులను అడుగడుగు దండాలవాడిగా అనుగ్రహించడానికి అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఆ దేవదేవుడు ఈ భాగ్యనగరంలో చక్కగా ఈ రోజున చిన్నశేష వాహన సేవని స్వీకరిస్తున్నారు. అంతటా వ్యాపించి ఉన్నాడు కాబట్టి విష్ణువు అన్నారు. దశావతార స్వరూపంగా సమస్త లోకాలను అనుగ్రహించేటువంటి స్వామివారి యొక్క దివ్య సౌందర్య విలాసాన్ని, ఆ పరమాత్మ యొక్క పరమానుగ్రహాన్ని పొందడానికి ఆబాలగోపాలము భక్తజనులందరూ కూడా సమస్త నృత్యాది విన్యాసాలతో కోలాటాలతో భజన బృందాలు స్వామివారిని కీర్తిస్తున్నాయి. అటువంటి స్వామివారు చిన్నశేష వాహనంపై 5 తలల సర్పరాజైనటువంటి ఆ వాసుకిపై అలంకృతులై ఆ మాడవీధులలో భక్తులను అనుగ్రహించడానికి స్వామివారు వేంచేపు చేయబడుతున్నారు. మురళీకృష్ణుడిగా వేణుగోపాలుడిగా స్వామివారి యొక్క ఆ సుందర రూప దర్శన భాగ్యం నాగలోకపు రాజుని ఆ పడగ నీడలో స్వామివారు సర్పభయాంతకుడై సమస్త లోకాలను అనుగ్రహిస్తూ కదులుతున్నారు. అపారమైనటువంటి ఈ మానవ జన్మ యొక్క సార్థకతను మానవులకే కాక సమస్త జీవరాశుల పట్ల తన వాత్సల్యాన్ని కురిపిస్తున్నటువంటి పరమాత్మగా అన్ని వాహనాలపై అన్ని జంతు జీవరాశులపై తనకున్నటువంటి కరుణని స్వామివారు ఈ వాహన సేవలలో బ్రహ్మోత్సవాలలో భక్తులకు తెలియజేస్తున్నారు. సమస్త జీవుల పట్ల మానవులకు ఉండవలసినటువంటి దయ కరుణ వాత్సల్యాలను స్వామివారు స్వయంగా తన వాహనాలుగా స్వీకరిస్తూ సమస్త భక్తజనానికి లోకానికి కూడా ధర్మస్థాపన చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అదిగో చక్కగా భజన బృందాలు ఆ స్వామివారి యొక్క నామస్మరణలో తన్మయత్వాన్ని చెందుతూ శ్రీవైష్ణవ సంప్రదాయం ప్రకారం ఉత్సవాల దేవుడిగా కీర్తింపబడేటువంటి శ్రీ వెంకటేశ్వరుడు ఈ భాగ్యనగరంలో అందున జూబ్లీ హిల్స్లో వెలసినటువంటి ఆ శ్రీ వెంకటేశ్వరుడు ఉత్కృష్టంగా బ్రహ్మ ఉత్సవం అంటే బ్రహ్మ జరిపేటువంటి ఉత్సవం ఒకటైతే అత్యంత ఉత్కృష్టంగా పరమ పవిత్రంగా అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వర్తించేటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఉత్సవంగా పరమాత్మకి చేసేటువంటి ఒక కైంకర్యంగా శ్రీవైష్ణవ సంప్రదాయం తెలియజేస్తోంది. అక్కడ దర్శించండి, ధగధగలాడిపోతూ ఆ వాసుకి సర్పము తన కోరలను చాస్తూ సమస్త లోకాలను భయపడుతుంటే ఆ సర్పరాజుల నుంచి రక్షించేటువంటి రక్షకుడిగా అలనాడు కాళింది మర్దన చేసినటువంటి స్వామిగా వేణుగోపాలుడిగా మురళీకృష్ణుడిగా స్వామివారు మనకి దర్శనాన్ని అనుగ్రహిస్తున్నారు. భగవంతుడు యజమానిగా అంటే శేషిగా సమస్తమైన ప్రపంచము కూడా భగవంతుని దాసులుగా శేషభూతంగా చిన్న శేషవాహనంపై స్వామిని దర్శించుకున్నటువంటి భక్తులందరికీ కూడా మానవులలో ఉండేటువంటి కుండలిని శక్తి జాగృతమై సమస్త దోషాలకు దూరంగా మానవ జన్మను
గడపగలుగుతారు. నమస్తేస్తు మహాభాగ సదానంత గుణాకర ధరాధారేతి ప్రఖ్యాత సకలాదిత్యశేఖరా. ఆదిశేషుడిగా, అనంతుడిగా, శ్రీ మహావిష్ణువుకి అత్యంత సన్నిహితుడిగా 1000 పడగల సర్పరాజు భూభారాన్ని మోస్తూ ఆ భగవానుడైనటువంటి పరమానుగ్రహాన్ని పొందిన ఆదిశేష పెదశేష వాహనాన్ని స్వామివారు నిన్న స్వీకరించారు. మరి ఈ రోజున చిన్నశేష వాహనంపై తన భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఏమిటయ్యా స్వామికి ఈ సర్పాల మీద ఇంత అనుగ్రహము? ఎందుకు అంటే స్వామివారు చేసేటువంటి లోక సృష్టి స్థితి లయ కార్యక్రమాలలో ఈ సృష్టిని సంరక్షించడానికి అలనాడు క్షీరసాగర మథనాన్ని జరిపేటప్పుడు ఆ క్షీరసాగర మందరగిరి పడిపోతూ ఉంటే స్వామివారు ఆ మందరగిరిని తీసుకొచ్చి పాలసముద్రంలో పడవేశారు. మరి పాలసముద్రాన్ని చిలకడానికి ఈ చిన్నశేషుడినే, వాసుకినే మనకి రజ్జుగా, తాడుగా వాడి ఆ పాలసముద్రాన్ని చిలికి సమస్తమైనటువంటి లోకాలకు సమస్తమైన అభయప్రదానం చేసినటువంటి ఆ శ్రీమన్నారాయణుడు జయ రాజగోపాల జయ దయాశీల, జయ రాజగోపాల జయ దయాశీల, జయ శేష పణితల్ప జయ నిర్వికల్ప, జయ భక్త మందార జయ నిర్వికార, జయ పుండరీకాక్ష జయ సురాధ్యక్ష. జయ రాజగోపాల జయ దయాశీల, జయ రాజగోపాల జయ దయాశీల, జయ శేష ఫణికల్ప జయ నిర్వికల్ప, జయ భక్త మందార జయ నిర్వికార, జయ పుండరీకాక్ష జయ సురాధ్యక్ష. జయ శార్గ కోదండ జయ జగత్కాండ, జయ శార్గ కోదండ జయ జగత్కాండ, జయ రమా హృదయేశ జయ చిత్ప్రకాశ, జయ ఘన ఘనావర్ణ జయ జగత్పూర్ణ, జయ ఘన ఘనావర్ణ జయ జగత్పూర్ణ, జయ చక్రధౌరేయ జయ జగద్గేయ, జయ చక్రధౌరేయ జయ జగద్గేయ. జయ విహంగతురంగ జయ కృపాపాంగ, జయ విహంగతురంగ జయ కృపాపాంగ, జయ దేవమూర్ధన్య జయ జగన్మాన్య, సాక్షాత్కరించి మా చనువు పాలించి, సాక్షాత్కరించి మా చనువు పాలించి, రక్షింపు మము చాల రాజగోపాల, రక్షింపు మము చాల రాజగోపాల. జయ రాజగోపాల జయ దయాశీల, జయ రాజగోపాల జయ దయాశీల, జయ శేష పణితల్ప జయ నిర్వికల్ప, జయ భక్త మందార జయ నిర్వికార, జయ పుండరీకాక్ష జయ సురాధ్యక్ష. జయ రాజగోపాల జయ దయాశీల, జయ రాజగోపాల జయ దయాశీల, జయ శేష ఫణితల్ప జయ నిర్వికల్ప, జయ భక్త మందార జయ నిర్వికార. ఓం నమో వెంకటేశాయ. అనంతం వాసుకిం శేషం పద్మనాభం చ కంబలం, శంఖపాలం ధృతరాష్ట్రం తక్షకం కాళీయం తదా. నాగలోక రాజుగా కీర్తింపబడేటువంటి ఆ వాసుకిని
చిన్న శేష వాహనంగా స్వీకరించిన వేణుగోపాల స్వామి రూపంలో మనకి అభయప్రదానం చేస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారు భాగ్యనగరం నుండి తన భక్తులను అనుగ్రహిస్తూ అర్చక వరేణ్యులు అందిస్తున్నటువంటి ఆనంద కర్పూర నీరాజనంతో తన అనుగ్రహాన్ని తన భక్తులకి చేరవేస్తున్నటువంటి అపార కరుణా వాత్సల్యంతో స్వామివారు అడుగడుగు దండాలవాడన్నటువంటి పేరును కీర్తిని నిలుపుకోవడానికి దివ్యమైనటువంటి తిరుమల క్షేత్రమే కాకుండా అడుగడుగునా అణువణువునా వ్యాపించిన అంతర్యామిగా శ్రీ వెంకటేశ్వరునిగా స్వామివారి యొక్క సాక్షాత్కార వైభవాన్ని మనందరం దర్శిస్తున్నాం. సాక్షాత్తు మహావిష్ణులోకమా అన్నట్లుగా స్వామివారి యొక్క సుందరమైనటువంటి ఆ రూపాన్ని మనందరం కూడా భక్తితో దర్శిస్తే పట్టు పీతాంబరాలతో నవరత్న ఖచిత దివ్యాభరణాలతో సుందర సుకుమారమైన శరీర లావణ్యంతో వింత వింతలుగా ప్రకాశిస్తున్నటువంటి ఆ స్వామివారి యొక్క నేత్రార విందము, అదేవిధంగా ముఖార విందము స్వామివారిని ఆపాది కేశాంతం మనం దర్శనం చేయాలి. స్వామివారు ధరించినటువంటి పట్టు పీతాంబరాలు, ఆ మురళి స్వామివారి హస్తాలను అలంకరించినటువంటి ఆ మురళి, అదే కాకుండా స్వామివారు తన ఆ మువ్వలను ధరించి గల్లు గల్లుమని తిరుగుతూ తన భక్తుల హృదయాలను జల్లుమనిపిస్తున్నటువంటి అపారమైన కరుణాంబుది శ్రీనివాస పరమాత్మ. ఆ శ్రీమన్నారాయణుణ్ణి చూస్తుంటే ఆ ఓజస్సు, ఆ వర్చస్సు నిగమాంతవేద్యుడై స్వామివారిని అంటిపెట్టుకున్న నగలు వగలు పోతూ సమస్తమైనటువంటి ఐశ్వర్యాన్ని పొందిన వాటిగా వాటి యొక్క అపారమైనటువంటి ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందిన విశేషంతో అలరారుతుంటే, మరొక ప్రక్క స్వామివారి భక్తజనం చూడండి, ఆబాల గోపాలము కూడా ఆనంద పరవశులై ఆనంద నిలయవాసుడు తమ చెంతకు వచ్చాడన్నటువంటి ఒక విశేషమైనటువంటి ఆ పరవశంతో పాడుతూ ఆడుతూ సమస్తమైనటువంటి స్వామివారి సేవలో నిమగ్నమయ్యారు. శ్రీ మహావిష్ణువు అయినటువంటి శ్రీమన్నారాయణుడు పాల సముద్రంలో తాను నిత్యము పరవైకుంఠంలో నివసించేటువంటి స్వామి ఈనాడు భాగ్యనగరంలోని ఆ శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో వేణుగోపాల స్వామిగా చిన్న శేషపు వాహనపు పడగల నీడలో ఆ చిన్న శేషుడు తనకు పడగగా ఛత్రంగా తనను సేవిస్తూ ఉంటే సమస్త భక్త జనులను అనుగ్రహిస్తూ కదులుతూ వస్తున్నటువంటి కరుణాంతరంగుడు ఆ శ్రీనివాస పరమాత్మ. అనంతమైనటువంటి విశేష గుణాలను కలిగినటువంటి స్వామివారి యొక్క దివ్య వైభవాన్ని మనం ఏమని వర్ణించగలం? తన భక్తుల కోసం పరవైకుంఠాన్ని సైతం వదిలిపెట్టి కలియుగ వైకుంఠానికి వచ్చినటువంటి స్వామి ఆ కలియుగ వైకుంఠం నుంచి ఇప్పుడు ఈ క్షణం ఆ భాగ్యనగరంలో ఉన్న తన భక్తులను అనుగ్రహించడానికి తరలి వెళ్ళారు. అటువంటి స్వామికి చక్కగా ఎటువంటి స్వామివారికి దృష్టి తగలకుండా అడుగడుగు దండాల వాడై ఆపద ముక్కుల వాడైనటువంటి స్వామికి కర్పూర మంగళ నీరాజనాలను ఆ అర్చకవరేణ్యులు అందిస్తున్నారు. మహావిష్ణువుకి అత్యంత సన్నిహితుడై భక్తాగ్రేసరుడై సమస్తమైనటువంటి విష్ణుమూర్తి కృప కోసం ఆ స్వామిని అనుక్షణం సేవించేటువంటి ఆ చిన్నశేషుడు సమస్త భక్తజనులకు తెలియజేస్తోంది ఏమిటంటే, మీరు కూడా నాలాగా స్వామివారిని శరణు వేడండి. ఎందుకంటే మనిషిలో ఉండేటువంటి కుండలినీ శక్తికి ప్రతీకగా సర్పాలు ఉంటాయి కాబట్టి ఆ సర్పదేవతలను ఆరాధన చేయడం ద్వారా వంశవృద్ధి కలగడమే కాకుండా దీర్ఘాయువులు అపమృత్యువులు కూడా తొలగిపోయి సమస్తమైనటువంటి శాంతి అనేది మానవ జీవితంలో నెలకొంటుంది. కాబట్టి మానవ జీవితాలకి ప్రధానమైనటువంటి దేవతగా సర్పరాజు ఉంటే ఆ సర్పరాజుకి అధినాయకుడైనటువంటి సార్వభౌముడైనటువంటి స్వామివారిని
శరణు వేడడం ద్వారా నా యొక్క అనుగ్రహం కూడా మీకు కలుగుతుందయ్యా అని తెలియజేస్తున్నారు ఆ చిన్నశేషుడు. శేషవాహన రస చిద్విలాస చిన్న శేషవాహన రస చిద్విలాస శ్రీ భూరమణి రమణ శ్రీ శ్రీనివాస చిన్న శేషవాహన రస చిద్విలాస శ్రీ భూరమణి రమణ శ్రీ శ్రీనివాస చిన్న శేషవాహన రస చిద్విలాస విశాల శేష శేషి భావ వికాస విశేష భక్తి కోశ స్వామి వెంకటేశ చిన్న శేషవాహన రస చిద్విలాస సరిత సరి పమగరి సని గమ ప సని గమగరి వజ్రవైఢూర్యమరకతమణి మాణిక్య రుచిరంజిత రమణీయాలంకార రాగరాజిత వజ్రవైఢూర్యమరకతమణి మాణిక్య రుచిరంజిత రమణీయాలంకార రాగరాజిత వాసుకి వర పంచశీర్ష మహాఛత్ర మండిత వాసుకి వర పంచశీర్ష మహాఛత్ర మండిత శ్రీ వేణుగోపాల రూప శోభిత వాసుకి వర పంచశీర్ష మహాఛత్ర మండిత శ్రీ వేణుగోపాల రూప శోభిత చిన్న శేషవాహన రస చిద్విలాస శ్రీ భూరమణి రమణ శ్రీ శ్రీనివాస చిన్న శేషవాహన రస చిద్విలాస మదని సరి సరి శ్రీపాద పద్మ కమల గంధ దాస బృంద భక్తి తత్వ సంభరిత సదానంద చిద చిత్ సంసేవిత శ్రీపాద పద్మ కమల గంధ దాస బృంద భక్తి తత్వ సంభరిత సదానంద చిద చిత్ సంసేవిత సప్తశైల నికర శిఖర ముకుర ప్రతిబింబిత ఆ ఆ సప్తశైల నికర శిఖర ముకుర ప్రతిబింబిత సకల లోక హృదయ కుహర సంజ్వలిత సప్తశైల నికర శిఖర ముకుర ప్రతిబింబిత సకల లోక హృదయ కుహర సంజ్వలిత చిన్న శేషవాహన రస చిద్విలాస శ్రీ భూరమణి రమణ శ్రీ శ్రీనివాస చిన్న శేషవాహన రస చిద్విలాస గోవింద గోవింద బ్రహ్మోత్సవానంద గోవింద 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 భక్త బృంద మధ్య పాదారవింద మహాచతుర్ ఓం నమో వెంకటేశాయ. క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమణి విలస సైకతే మౌక్తికానాం మాలాక్లుప్తాసనస్తస్ఫటికమణి నిభై మౌక్తికైర్మండితాంగః. వేయి పడగల తోడ వెలసినటువంటి శేషుడు, ఛాయమేని తళుకు వజ్రాల శేషుడు, మాయని శిరసుల మాణికాల శేషుడు అంటూ అన్నమయ్య కూడా ఈ శేషతత్వాన్ని శేషుడిగా స్వామికి, ఆ స్వామి యొక్క దాసులుగా తన భక్తులకి ఉన్నటువంటి
ఆ అవ్యాజమైనటువంటి శరణం ప్రపద్యే మాతాపితాయ పదయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన పదన్మయానాద్య కులపదే కులాభిరామం శ్రీమద్దదంగ్రీగుణం ప్రణమామి మూర్ధనా భూతం సరస్య మహదాక్వయ భట్టనాద శ్రీభక్తిసార కులశేఖర యోగి వాహన్ భక్తాంగ్రేణ పరకాలేంద్ర మిశ్రాన్ శ్రీమత్పరాంకుశమణిం ప్రణతోస్మి నిత్యం லித்தானை நண்புகள் சேர் முத்துக்கள் சேரும் கடல் மல்லை பூதத்தார் பொன்னங்காள அன்பே தகழியா ஆர்வமே नमो नमो अखिलांडनाथ नमो नमो आदिदेव नमो नमो अखिलांडनाथ नमो नमो वेद वेद्य नमो नमो श्री वेंकटेश नमो नमो वेद वेद्य नमो नमो श्री वेंकटेश नमो नमो आदिदेव नमो नमो अखिलांडनाथ नमो 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 नमो
నమో నమో మలసి వేదము బ్రహ్మకిచ్చిన మత్స్య రూప నమో నమో మత్స్య రూప నమో నమో కలయవారిధి తరువ చేసిన కమఠ రూప నమో నమో కమఠ రూప నమో నమో కలయవారిధి తరువ చేసిన కమఠ రూప నమో నమో కమఠ రూప నమో నమో అలరు భూమి ధరింపజేసిన ఆదివరాహ నమో నమో ఆదివరాహ నమో నమో అలరు భూమి ధరింపజేసిన ఆదివరాహ నమో నమో ఆదివరాహ నమో నమో నలుగుగా కంబమున వెడలిన నారసింహ నమో నమో నారసింహ నమో నమో నలుగుగా కంబమున వెడలిన నారసింహ నమో నమో నారసింహ నమో నమో బలసి బలి మూడడుగులడిగిన వామనుండ నమో నమో వామనుండ నమో నమో బలసి బలి మూడడుగులడిగిన వామనుండ నమో నమో వామనుండ నమో నమో బలిమిరాసుల నెల్ల తుంచిన పరశురామ నమో నమో పరశురామ నమో నమో బలిమిరాసుల నెల్ల తుంచిన పరశురామ నమో నమో పరశురామ నమో నమో మలసి రావణ కులమడంచిన మనుకులేశ నమో నమో మనుకులేశ నమో నమో మలసి రావణ కులమడంచిన మనుకులేశ నమో నమో మనుకులేశ నమో నమో
श्री बलभद्र राम नमो नमो बलभद्र राम नमो नमो बल पराक्रम विजय श्री बलभद्र राम नमो नमो बलभद्र राम नमो नमो ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద వేణుగోపాల వరద గోవింద గోవింద శేషాద్రి నిలయో శేషభక్త దుఃఖ ప్రణాశన శేషస్తుత్య శేషశాయి విశేషజ్ఞో విభుస్వభూ. స్వామివారు అనంతమైనటువంటి వాత్సల్యానికి ప్రతీకగా ప్రతి పురాణము ఆ తండ్రిని విశేషంగా వర్ణిస్తుంటే, స్వామిని సేవించడానికి అనంత, గరుడ, విశ్వక్సేన, నారద, తుంబుర, సనక, సనందన, వశిష్ఠ, విశ్వామిత్ర, అత్రి, భృగు, కశ్యపాదులతో సహా అశ్విన్యాది దేవతా పరివారము, సమస్త లోకాలు, 33 కోట్ల దేవతా సమూహంతో పరివేష్టితుడైనటువంటి ఆ స్వామిని పూజించాలని, అర్చించాలని, స్వామి అనుగ్రహాన్ని పొందాలని పరితపించేటువంటి దేవతలతో పాటుగా పితృభక్తి పరాయణుడు సాక్షాత్తు బ్రహ్మ. అందుకే స్వామిని అర్చించడానికి తిరుమలలో, తిరుపతిలో రకరకాల రూపాలలో వేంచేపు చేయబడ్డ స్వామిని బ్రహ్మోత్సవాలలో ఆరాధించడం, అర్చించడంతో సంతృప్తి చెందక తన తండ్రి అయినటువంటి శ్రీమన్నారాయణుణ్ణి మరింతగా పూజించాలని అడుగడుగునా, అణువణువునా స్వామివారిని అర్చావతార స్వరూపంగా అర్చిస్తూ, స్వామివారు ఎక్కడెక్కడ ఉన్నారో ఆయన పుత్రుడైనటువంటి బ్రహ్మగారు కూడా అక్కడక్కడ తన పితృభక్తితో స్వామివారికి ఉత్సవాలను జరిపిస్తూ ఉంటారు. ఏమిటి ఈ బ్రహ్మోత్సవాల ప్రయోజనం లోకానికి అంటే, భక్తుడు భగవంతుడికి దగ్గరగా ఈ కలియుగంలో వెళ్ళగలిగినా వెళ్ళలేకపోయినా భగవంతుణ్ణి భక్తుడి దగ్గరకి తీసుకొస్తున్నటువంటి బ్రహ్మగారు జరిపించే ఉత్సవాలు. అంటే మాయామోహంలో చిక్కుకుపోయేటువంటి జనులందరికీ ఒక్కసారి మేల్కొలుపు ఈ ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు. అందున సమస్తమైనటువంటి సంతానము తమ తండ్రి పట్ల ఏ విధమైనటువంటి భక్తి ప్రపత్తులు కలిగి ఉండాలి అని తెలియజేయడానికి నిదర్శనంగా ప్రతి చోట ఊరూరా ఈ ఉత్సవాలను, బ్రహ్మోత్సవాలను ఆ బ్రహ్మగారు నిర్వర్తిస్తున్నారు. అంతేనా, 1000 పడగలతో స్వామి యొక్క సేవలో నిమగ్నమయ్యే ఆదిశేషుడికి ఆ స్వామి సేవ సరిపోలేదట. అందుకే పెదశేషుడిగా స్వామిని సేవించి దానితో సంతృప్తి చెందగా తానే వాసుకిగా చిన్నశేషుడిగా మారి మరలా స్వామిని సేవిస్తున్నటువంటి సౌభాగ్యమట. అనంతమైన గంభీరమైనటువంటి సాగరంలో ఆదిశేషునిపై శ్రీ మహావిష్ణువు పవళించి ఉంటే 1000 పడగల అనంతుడు 2000 నాల్కలతో విషాన్ని చిమ్ముతూ సమస్త లోకాలను భయభ్రాంతులకు లోను చేస్తుంటే హాయిగా ప్రశాంతంగా చిరునవ్వులు చిందిస్తూ నిద్రించేటువంటి ఆ శేషశాయి విశాలమైనటువంటి తన నేత్రాలతో తన భక్తులను చూస్తున్నట్లుగా, ఆ స్వామి చూపులు బయటకి చూస్తున్నట్లుగా కనపడుతున్నప్పటికీ అంతర్ముఖంగా స్వామివారు కన్నులార్పకుండా తనను మైమరచి చూస్తున్న భక్తులను తాను కూడా ఒక స్వామివారు పరికిస్తూ తన లీలా విలాసంతో శ్రీ మహాలక్ష్మి, భూమహాలక్ష్మి అమ్మవార్లు కూడా తనను సేవిస్తుంటే
సమస్తమైన నవనాగులు తనను అర్చిస్తుంటే విశేషమైనటువంటి తేజస్సుతో స్వామివారు చరాచర జగత్తుని కూడా తన లీలా విన్యాసాలతో నడిపిస్తున్నారు. అటువంటి స్వామి సర్వకాల సర్వావస్థోచిత సర్వవిధ కైంకర్యాలు స్వామికే అంకితమని మనం గమనించాలి. మనము అనుభవిస్తున్నటువంటి ఈ చరాచర జగత్తులో సమస్త వస్తు ద్రవ్యాలు స్వామికి మాత్రమే చెందినవని జ్ఞాపకం పెట్టుకోవాలి. మన శరీరము, మన ఆత్మ, మన హృదయము, మన మనస్సు, మన సంకల్పాలు సమస్తము స్వామివారి పాదాలకే శరణ్యము. సర్వకారణభూతుడైనటువంటి శ్రీ వెంకటేశ్వరునికి ఒక్క మారు భక్తితో గనక నమస్కరిస్తే ఆ వెంకటేశ్వరుడు అమృతమైనటువంటి ఐశ్వర్యప్రదాతగా మనల్ని అనుగ్రహిస్తాడు. అటువంటి స్వామికి ఈనాడు ఆ భాగ్యనగరంలో వారి భాగ్యవశాన చక్కగా స్వామివారిని చిన్న శేషవాహనంపై భక్తులు అర్చించుకోగలుగుతున్నారు, దర్శించుకోగలుగుతున్నారు. అహమిక కంటే నీ పాదాలు పూజించే నియమమెక్కుడు. చేపట్టి నీ శిరసు పూజించే అహమిక కంటే నీ పాదాలు పూజించే నియమమెక్కుడు. మాపుదాకా నిన్ను కొల్చి మందె మేళమవు కంటే మాపుదాకా నిన్ను కొల్చి మందె మేళమవు కంటే దాపగు నీ దాసుల శేషత్వమెక్కుడు. మాపుదాకా నిన్ను కొల్చి మందె మేళమవు కంటే దాపగు నీ దాసుల శేషత్వమెక్కుడు. కైవల్యమున కంటే కైంకర్యమెక్కుడు. శ్రీ విభుడా నీవు మా పూజికే మర్మమిదివో. కైవల్యమున కంటే కైంకర్యమెక్కుడు. గోకులనందన గోపకిశోర గోపీనాథ హరే అనాథ రక్షక పద్మాంధవ ఆశ్రిత పక్ష హరే. గోకులనందన గోపకిశోర గోపీనాథ హరే అనాథ రక్షక పద్మాంధవ ఆశ్రిత పక్ష హరే. హరి నీ ప్రసాద జీవినై గర్వించుట కంటే హరయని దాసుల లెంకౌటెక్కుడు. హరి నీ ప్రసాద జీవినై గర్వించుట కంటే హరయని దాసుల లెంకౌ
కల్పించుటెక్కుడు కైవల్యమున కంటే కైంకర్యమెక్కుడు శ్రీ విపుడా నీవు మాకు జికే మర్మమిదివో కైవల్యమున కంటే కైంకర్యమెక్కుడు. వేణుగోపాల వరద గోవింద గోవింద. కస్తూరీ తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయం కంఠే చ ముక్తావళిం గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి. వేణుగోపాల స్వామిగా శ్రీ వెంకటేశ్వర స్వామివారు చినశేష వాహనంపై సమస్త భక్త జనాన్ని కూడా అనుగ్రహిస్తూ అలనాడు ద్వాపర యుగంలో యమునా నదిలో విషజ్వాలలు చిమ్ముచున్నటువంటి ఆ కాళింది సర్పం పైన పడగలపైన నాట్యమాడినటువంటి కాళీయ మర్దనుడు స్వామివారు ఆ సర్ప ప్రార్థన చేత సర్పజాతి ప్రార్థన చేత అనుగ్రహాన్ని పొందినటువంటి మహాసర్పరాజులుగా ఉన్న అనంతుడు వాసుకిని మాత్రం తనకి ఛత్రంగా చామరంగా సేవకునిగా ఇలా వారిని అనుగ్రహించారు. అధవారిణి ఘోరతరం ఫణినం ప్రతివారయుతుం కృతధీర్భగవన్ ధృతమారిధ తీరగనీ పతరుం విషమారుత శోషిత పర్ణచయం. విషసర్పమైనటువంటి కాళీయుడు ఆ యమునా నది నుంచి స్వామివారు తరిమి కొట్టడానికి కదంబ వృక్షాన్ని ఎక్కి ఒక్క దూకు దూకి కాళీయుణ్ణి మర్దనం చేసి సమస్త గోపకులాన్ని కూడా స్వామివారు సంరక్షించినటువంటి ఆ స్వామి ఈనాడు వేణుగోపాలుడై సమస్త మానవ జాతికి లోకాలకి కూడా అభయప్రదానం చేస్తూ వెంకటాచలంపై 1000 నామాల వెంకటేశ్వరునికి బ్రహ్మోత్సవాలలో చినశేష వాహనం ఎంత అంగరంగ వైభవంగా జరుగుతుందో అంతే எரிയൊரு வார்த்தை பட்ட விடு சாவரே உண்டதலவாய் நிரஜ கோட்டங்கையன் பொருதே கண்ட பொருள் சொல்லேன் கதை ఓం నమో వెంకటేశాయ. శంఖచక్రధారికి సమర్థుడైనటువంటి సేవకుడు ఆదిశేషుడైతే ఆ ఆదిశేషుడి యొక్క ఆ వంశంలోనే జన్మించినటువంటి చిన్నశేషుడు స్వామివారి యొక్క సేవలో తరిస్తూ సమస్త జనులకి సర్పజాతి ద్వారా లేదా మరి ఏ ఇతర ఆపదల నుంచి అయినా స్వామివారి రక్షణ కలుగుతుంది అని తెలియచేస్తూ స్వామివారు వేణుగోపాలునిగా సమస్తమైన దివ్యాభరణ భూషణధారి అయి సమస్త దివ్యమాల శోభితుడైనటువంటి రాజగోపాలుడిగా స్వామివారి యొక్క సాక్షాత్కారం మనందరికీ కూడా కలుగుతోంది. భాగ్యనగర వాసులు స్వామివారికి విశేషమైనటువంటి కైంకర్యాలతో స్వామిని ప్రార్థన చేస్తున్నారు.
స్వామివారి యొక్క విశేషమైనటువంటి శయనమైనటువంటి ఆ శేష శయనుడైనటువంటి స్వామివారికి చక్కగా ఆనంద కర్పూర నీరాజనాలను అందజేస్తున్నారు. అనంతం కవచం సర్వం ఆదిశేషం నిరంతరం భూమిభారం హరతియోహో తం వందే భుజగేశ్వరం. స్వామికి పెద్ద శేషుడన్నా చిన్న శేషుడన్నా విశేషమైనటువంటి వాత్సల్యం. ఎందువల్ల అంటే ఈ భూమిని భరించడానికి ఒక పక్క ఆదిశేషుడైతే సమస్తమైనటువంటి సంపదను సృష్టించడంలో స్వామికి సహకరించినటువంటి చిన్న శేషుడు. ఆ పాల సముద్రాన్ని చిలకటంలో మందరగిరి పర్వతము కవ్వమైతే ఈ చిన్న శేషుడు రజ్జుగా తాడుగా మారి పాల సముద్రాన్ని చిలికి దేవతల రాక్షసుల యొక్క ఆ ఆ దేవతల రాక్షసుల వారిద్దరూ కూడా పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందడానికి పరితపించేటప్పుడు స్వామి తీసుకున్నటువంటి దీక్షలో తాను కూడా భాగమైనందున స్వామివారికి ఆ చిన్న శేషుడి పైన విశేషమైనటువంటి అనుగ్రహం. మనమందరం కూడా అక్కడ కైంకర్య పరులు సమస్త భక్తజనులకు స్వామివారి యొక్క అనుగ్రహాన్ని ఆ హారతి ఆనంద కర్పూర నీరాజనం అంటే అగ్నిస్వరూపంగా అందజేస్తున్నారు. ప్రకృతి స్వరూపానికి పురుష స్వరూపంగా ఉన్నటువంటి స్వామి యొక్క అనంతమైనటువంటి కరుణని పొందడానికి ప్రతి ఒక్క భక్తులు కూడా స్వామివారికి యథోచితంగా వారి యొక్క సమర్పణలను అందజేస్తున్నారు. పున్నమి చంద్రుడిలో 16 కళల్ని పోతపోసుకున్నటువంటి శ్రీమన్నారాయణుడు శ్రీ వెంకటేశ్వరుడై ఈ తిరుమల గిరులలో విరాజిల్లుతున్నటువంటి ఆ స్వామి తన అంశతో సమస్త లోకాలను కూడా అనుగ్రహిస్తూ ఈ రోజున భాగ్యనగరంలో ఆ స్వామి ఆలయంలో జరుగుతున్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో జరుగుతున్నటువంటి ఈ బ్రహ్మోత్సవాలలో తాను భక్తులను అనుగ్రహించడానికి తన భక్తుల దగ్గరకి కదలి వస్తున్నటువంటి కరుణాంతరంగుడు శ్రీనివాసుడు. పరమ పుణ్యధామమైనటువంటి స్వామి యొక్క చరణవాసం, స్వామివారి యొక్క పద సాన్నిధ్యం ఏదైతే ఉందో అన్నిటికన్నా పుణ్యధామం అది. అటువంటి పుణ్యధామమైనటువంటి స్వామివారి చరణాలను భక్తులు సులభంగా చేరడానికి తానే తన భక్తుల దగ్గరకి ఉత్సవాల రూపంలో ఉత్సవాల దేవుడిగా స్వామివారు ఊరేగుతూ వస్తున్నారు. ఊరూరా స్వామివారి యొక్క నామస్మరణతో భక్తులందరూ జనులందరూ మానవులందరూ మోక్షగతిని పొందాలి, కైవల్య ప్రాప్తిని పొందగలగాలి, వైకుంఠాన్ని చేరుకోగలగాలి అంటే స్వామివారి సేవలో మనమందరం నిమగ్నం అవ్వాలి. అటువంటి స్వామికి ఈనాడు అక్కడ జరుగుతున్నటువంటి బ్రహ్మోత్సవాలలో స్వామి విశ్వవ్యాపకుడై తేజో విరాజితుడై దివ్యాత్మకుడై ఆ స్వామిని మనం ఆరాధించడానికి మన దేహమే దేవాలయంగా మార్చుకొని మనం హృదయంలో స్వామిని స్థిరపరుచుకొని మురహర భవహర ముకుంద మాధవ అంటూ గరుడ గమనుడైనటువంటి స్వామి ఈనాడు చినశేష వాహనం పైనటువంటి ఆ స్వామి యొక్క అనుగ్రహంతో సమస్త జీవులను కూడా స్వామి అనుగ్రహిస్తున్నారు. అందున మాతృభక్తి పరాయణులైనటువంటి అనంతుణ్ణి గరుడుణ్ణి విశేషంగా ఆదరించి తన హక్కున చేర్చుకున్నటువంటి ఆ స్వామి యొక్క వాత్సల్యాన్ని మనందరం కూడా గమనించాలి. ఎవరైతే మాతృభక్తి పరాయణులవుతారో వారు స్వామి యొక్క సాన్నిధ్యాన్ని సులభంగా చేరుకోగలుగుతారు. మాతృదేవోభవ అంటూ వేద ప్రతిపాదన. అటువంటి ఆ మాతృమూర్తి యొక్క రుణాన్ని తీర్చుకోవటానికి కలియుగంలో ఉకుళమాతకి ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవటానికి అవతార విశేషాలు ఇంతకుముందు దశావతారాలలో స్వామివారు స్వీకరించినటువంటి అవతారాలు ఒక ఎత్తైతే వెంకటేశ్వర అవతారం అటువంటిది కాదు. కేవలం తన
తల్లి అయినటువంటి యశోదమ్మకు అలనాడు ద్వాపర యుగంలో ఇచ్చినటువంటి మాటని కలియుగంలో నిలబెట్టుకోవటానికి వకుళమాతకు పుత్రుడిగా శ్రీనివాసునిగా ఆ తల్లి తనకు కళ్యాణం చేయాలన్నటువంటి వాంఛని పరిపూర్ణం చేసి మాతృభక్తి పరాయణుడై తన తల్లిని సేవించినటువంటి పరమపుణ్యధాముడు శ్రీనివాసుడు. అమ్మ ప్రేమకి లొంగి అవతార స్వీకారం చేసినటువంటి ఆ స్వామి యొక్క అవ్యాజమైన కరుణ ఎవరైతే మాతృభక్తిని ప్రదర్శిస్తారో వారికి స్వామివారి యొక్క అనుగ్రహం సులభతరమని మనం తెలుసుకోగలగాలి. భయంకరమైనటువంటి సర్ప జాతుల నుంచి సమస్తమైన ఆపదలను పోగొట్టేటువంటి సర్ప భయాంతకుడిగా సర్వ రాక్షస అంతకుడిగా దుష్ట శిక్షకుడిగా ఉన్నటువంటి స్వామివారు వేణుగానంతో అలనాడు రేపల్లెలో ఉన్నటువంటి సమస్త జనులను ఒక మోహంలో ముంచేస్తే ఈనాడు సమస్త జగత్తుని కూడా సమస్త లోకాలను కూడా తన యొక్క రూపంతో ముగ్ధ మనోహరమైనటువంటి తన దివ్యత్వపు అగ్రహారమైనటువంటి తన స్వరూపంతో తన భక్తులను మంత్రముగ్ధుల్ని చేస్తున్న ఆ స్వామివారి యొక్క దివ్య సౌందర్య విలాసం హరి ఇచ్చిన వరములు అటువలే కావుగా హరి ఇచ్చిన వరములు అటువలే కావుగా తిరమై వివేకులెల్లా తెలిసేటిది తిరమై వివేకులెల్లా తెలిసేటిది హరి ఇచ్చిన వరములు అటువలే కావుగా శిరసులు తుంచి తుంచి చిచ్చులోన వేలిచి వరములు వడసే రావణుడెన్నైనా శిరసులు తుంచి తుంచి చిచ్చులోన వేలిచి వరములు వడసే రావణుడెన్నైనా నిరతి రాముని చేత నిమిషములోననే వరములన్నీయు నెందో వరతి పాలాయ నిరతి రాముని చేత నిమిషములోననే వరములన్నీయు నెందో వరతి పాలాయ హరి ఇచ్చిన వరములు అటువలే కావుగా వీరఘోర తపముల వెలయ బాణాసురుడు కోరి చేకొన్న వరాలు కోటాన కోటి వీరఘోర తపముల వెలయ బాణాసురుడు కోరి చేకొన్న వరాలు కోటాన కోటి ఊరకి కృష్ణుని చేత ఒక ఇసుమంతలోనే ఘోరమైన వరములు తుత్తునియలాయ ఊరకి కృష్ణుని చేత ఒక ఇసుమంతలోనే తోరమైన వరములు తుత్తునియలాయ హరి ఇచ్చిన వరములు అటువలే కావుగా
విభీషణుడు జట్టిగా రఘుపతికి శరణనెను. నెట్టన నాతనిగా చెన్నేడు నున్నాడదే ఇట్టే శ్రీ వెంకటాద్రినిచ్చి వరములు. నెట్టన నాతని కాచే నేడు నున్నాడదే ఇట్టే శ్రీ వెంకటాద్రినిచ్చి వరములు. హరి ఇచ్చిన వరములు అటువలే కావుగా. ఓం నమో వెంకటేశాయ. స్వామివారి యొక్క ఈ చిన్నశేష వాహనంలో అధికారులు, అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వెళ్ళినటువంటి అర్చకవరేణ్యులు చక్కగా ఏ విధంగా మన తిరుమల దివ్యక్షేత్రంలో స్వామివారి యొక్క కైంకర్యాలు శ్రీవైఖానస ఆగమోక్తంగా నిర్వర్తించబడతాయో అదేవిధంగా అక్కడ కూడా బ్రహ్మోత్సవాలని అంగరంగ వైభవంగా నిర్వర్తిస్తున్నారు. మరి అనుదినము మనల్ని అనుగ్రహించడానికి పరమాత్మ ఏదో ఒక రూపంలో మనకి దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నటువంటి ఆ స్వామి యొక్క పరిపూర్ణ కటాక్ష విశేషాన్ని పొందడానికి ఆస్తికులు భక్తులమైన మనమందరం కూడా ఓంకారం అనేటువంటి ధనస్సుని తమ తమ ఆత్మలనేమో బాణంగా స్వీకరించి బ్రహ్మ పదార్థమే మన లక్ష్యం, ఇహపరంలో ఉండేటువంటి ఇహంలో ఉండేటువంటి సంపద, ఐశ్వర్యము, అందము, భవనాలు, ఈ బంగారాలు ఇవన్నీ మనకి శాశ్వతం కాదు. ఇది మన అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి మన లక్ష్యం ఏదై ఉండాలి. వేటిని మనం మనతో పాటు తీసుకువెళ్ళలేమని అందరికీ తెలుసు. కానీ ఈ ఇహలోకంలో ఉన్నంత వరకు పరమాత్మ సాన్నిధ్యంతో సమస్తమైనటువంటి వాటిని ధర్మ అర్థ కామాలను ధర్మంతో కూడినటువంటి అర్థాన్ని సంపాదించి తద్వారా మనకున్నటువంటి కామ్యమైనటువంటి కర్మలను నెరవేర్చుకుని తద్వారా మోక్షాన్ని పొందడానికి ప్రయత్నించాలి తప్ప వీటిని శాశ్వతమన్నటువంటి భ్రమలో మాత్రం మానవులు బ్రతుకరాదు అంటూ మన లక్ష్యము బ్రహ్మ పదార్థమైనటువంటి పరమాత్ముని యొక్క పాద సన్నిధి. చూడండి, చక్కగా స్వామివారి యొక్క దివ్యరూప సందర్శనం ఎంత చక్కగా ముద్దులొలికిస్తూ స్వామివారు వేణుగానం చేస్తూ మనందరినీ చూస్తున్నారు కదా. అటువంటి స్వామిని మరి మనం ఏ విధంగా పిలవాలి, కొలవాలి, తలవాలి, ఆ స్వామి పట్ల మనం భక్తితో మెలగాలి అన్నది మనం తెలుసుకోవాలి. అటువంటి స్వామిని బ్రహ్మ పదార్థం లక్ష్యంగా స్వీకరించి అప్రమత్తతతో జీవనయాత్ర కొనసాగించాలి. అంటే కేవలం మందబుద్ధులమై కేవలం మన గృహములకే పరిమితం కాకుండా మన యొక్క శరీరాన్ని స్వామి సేవలో నిమగ్నం చేయాలి. అందుకనే స్వామివారు అలా రాలేని వారి కోసం కూడా గృహాల నుండే తనను దర్శించేటువంటి భాగ్యాన్ని ప్రసాదిస్తున్నప్పటికీ కూడా మందబుద్ధులు, అలసత్వంతో ఉన్నటువంటి వారు చాలామంది స్వామివారి దర్శనాన్ని గృహంలో ఉండి కూడా పొందలేకపోతున్నారు. అంటే స్వామి అనుగ్రహానికి దూరం అవుతున్నారు. కాబట్టి అనునిత్యము శ్రీ వెంకటేశ్వర భక్తి మాధ్యమం ద్వారా స్వామికి జరిగేటువంటి విశేషమైనటువంటి సేవలు, స్వామివారికి జరిపింపబడేటువంటి కైంకర్యాలను చూసేటువంటి భాగ్యం, సాక్షాత్తు వైకుంఠమే మన ఇంటికి కదిలి వచ్చేటువంటి ఒక ఉపాయాన్ని స్వామివారు మనకి అనుగ్రహించారు. తద్వారా స్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి ఆ స్వామి అనుగ్రహాన్ని పొందేటువంటి భాగ్యాన్ని పొందిన వాళ్ళం. స్వామి చరణాలను మనస్సులో స్మరణ చేస్తూ మన హృదయంలో నిలుపుకుంటూ ఆపాదకేశాంతము స్వామివారిని దర్శనం చేస్తూ స్వామి యొక్క పాదపద్మాలను, అంతేకాక అక్కడ చక్కగా వేలాడుతున్నటువంటి పుష్పమాలికలను మనం దర్శనం చేసుకోవాలి, ఆభరణాలను దర్శనం చేసుకోవాలి. స్వామివారికి నివేదన జరిపిస్తున్నారు. ఎందుకంటే అడుగడుగు దండాలవాడిగా స్వామివారు ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా తన భక్తులను అనుగ్రహించడానికి తానే తరలి వెళుతూ ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క విశేషంతో స్వామివారు భక్తానుగ్రహాన్ని చేస్తున్నారు.
అటువంటి ఆ స్వామికి నివేదన సమయం కాబట్టి చక్కగా శ్రీవైఖానస సంప్రదాయంలో మంగళ వాయిద్యాలు వేదఘోషల నడుమ ఈ నృత్య గీత శ్రావ్యంగా వారందరూ కూడా అక్కడ స్వామి సేవలో నిమగ్నమై చూడండి. శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర గోవింద గోవింద. మోహనాకార ముకుంద నమో శ్రీహరి శ్రీహరి నిత్య శేషగిరీశ మోహనాకార ముకుంద నమో శ్రీహరి பலகோடி நூறாயிரம் அல்லாண்டதிந்தோள் மணிவண்ணா பூஞ்சேவடி செமிதிருக்காடும் நின்னாயிரம் பல்லாண்டு அடிவாய் நின் வளமார்பினில் வாழ்கின்ற மங்கையம் பல்லாண்டு அடிவார் ஜோதி வளத்துறையர் துடராழியம் பல்லாண்டு படைப்போர் பக்கமுழங்க அப்பாண்டதன் நியமம் வல்லாண்டு பட்டு நீருள்ளீர்கள் வந்து வண்ண மனமும் கொண்டேன் குழாய்பட்டு நீர்களை எங்கள் குழுவினில் புகழட்டும் பழிப்பினோம் நாங்கள் இராக்கதர்வால் இலங்கை வாழாதாக படைபொருளானுக்கு பல்லாண்டு கூறுதுமே இடத்தில் இடுவதன் வண்ணம் வந்து எங்கள் குழாம் புகுந்து கூடுமணமுடையீர்கள் வரம்பொழி வந்தல்லை கூடுமே மங்களம் 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 கிருஷ்ணா கிருஷ்ணா மங்களம் 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 లాలిత కృపాలవాల వినత సూరిజాల కనక రుచిరచేల లాలిత కృపాలవాల వినత సూరిజాల కనక రుచిరచేల శ్రీలోల మోహనలీలా సత్వ విశాల నీలవర్ణ బాలగోపాల శ్రీలోల మోహనలీలా సత్వ విశాల నీలవర్ణ బాలగోపాల కృష్ణ కృష్ణ